ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 10 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ముమ్మరంగా జరుపుతున్న దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. మనం ఒకటే మెజార్టీగా అడుగుతున్నాం, ఎప్పుడు కూడా కల్తీ అన్నది ఎందులోనూ కూడా ఉండకూడదు. పాలల్లో కలిసి ఉంటే చిన్నపిల్లలకు ప్రమాదకరం జరుగుతుంది. ఎరువుల్లో కలిసి ఉంటే రైతాంగ సోదరులు తీవ్రంగా నష్టపోతారు. విత్తనాల్లో కలిసి ఉంటే పండేటువంటి పంట సర్వనాశనం అయిపోతుంది. ఆ విధంగా తినేటువంటి ఆహారంలో కలిసి ఉంటే మానవాళికి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది కల్తీ అన్నది ఎక్కడున్నా ప్రమాదకరం. అందున దైవ సన్నిధుల్లో కలిసి అంటే క్షమించాలన్నటువంటి సందర్భంగా నేను తెలియపడుతున్నా. దైవ సన్నిధిలోనే కల్తీ జరుగుతుందంటే ఇక దేవుడి దగ్గర కూడా కల్తీ చేసినటువంటి దైవ శాస్త్రాలుకి మన వాళ్ళు సిద్ధమయ్యారు అంటే దాన్ని మనమందరూ కూడా చాలా తీవ్రంగా ఖండించాల్సి ఉంటుంది. సమయం ఆసన్నమైన సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దైవ ప్రసాదం అంటే తిరుపతి లడ్డు ప్రసాదం అంటే నిజంగా చాలా మందికి జీవితంలో ఒకసారి ఒక పలుకు తిరుపతి ప్రసాదం నోట్లు వేసుకుంటే వారి జీవితం ధన్యవాదాలనుకున్నటువంటి వాళ్ళు కోట్లాది మంది ప్రజలు భారతంలో ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపడుతున్నా. అటువంటి ప్రసాదంలోనే కలిసి నిజంగా వింటుంటేనే మనకు భయం వస్తుంది. అందులో ఈ విధంగా కలిసింది, ఆ విధంగా కలిసింది, రిపోర్ట్ లో ఏ వరకు కలిసి ఉన్నట్టుగా వస్తుంది, ఆ విధంగా కల్పించేటట్టుగా వస్తుందని ఆ రిపోర్ట్ చదువుతుంటే ఆ రిపోర్ట్లు మన టీవీలోని రేడియోలోని పేపర్లోని మనం చూస్తుంటే నిజంగా మన ఒళ్ళు పొగపరిచి మనం ఇంత దారుణమైన పరిస్థితులు ఇంత హీనమైన పరిస్థితికి మనం దిగజారేమా అన్నటువంటి విధానాన్ని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. మనకు అటువంటి పవిత్రటువంటి దేవాలయంలో కత్తి జరుగుతుందంటే ప్రభుత్వం దీన్ని ఏదైతే ఇలాంటి కూటమి ప్రభుత్వం ఉందో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఉందో దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ప్రకటిస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ప్రకటిస్తున్నారు. బీజేపీ సోదరులు కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ప్రకటిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే కలియుగ దైవం. భారతదేశంలో కాదు ప్రపంచం అంతా కూడా ఆరాధించే దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామికి గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు అంటే ఎంతో పవిత్రమైనది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ లడ్డూని ఎంతో పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటారు. వాటికి నాణ్యమైన నెయ్యి వాడకుండా కల్తీ నెయ్యి వాడి అపవిత్రం చేశారని చెప్పని పేపర్లో కానీ టీవీల్లో కానీ చేస్తా ఉన్నాం. అంతేకాదు ల్యాబ్ రిపోర్ట్లలో కూడా దాంట్లో వాడినటువంటి వింటా ఉంటే కూడా మనం చెప్పడానికి కూడా మన సంవేదించట్లేదు. అంత దుర్మార్గంగా మన హిందువులుగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనందరం కూడా ఎంతో బాధపడతా ఉన్నాం ఈ రోజున. కాబట్టి ఇలాంటి దోషుల్ని, ఇలాంటి పాపం చేసిన వాళ్ళని వ్యక్తి పరిస్థితులను వదలకూడదని చెప్పని, వారిని కఠినంగా శిక్షించాలని చెప్పని, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక చిట్ ఏర్పాటు చేసి 5 స్థాయికి ఇంతమంది అధికారులు అపాయింట్ చేసి ఆ చిట్ ద్వారా నిజానికి ఒక చిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.